ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. చూడండి. The book of Jeremiah chapter 31 and verse 3, the Bible says, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో, చూడండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నీ ఎడల ఏం చూపిస్తున్నాను? కృప చూపిస్తున్నాను. ఎవరైనా మీ గురించి మీ ఎడల తప్పుగా ప్రవర్తించారనుకోండి, ఎన్నిసార్లు క్షమిస్తారు వాళ్ళని? అందరూ నా వైపు చూడండి ఒకసారి. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడారో లేదా తప్పుగా ప్రవర్తించారు, ఎన్నిసార్లు క్షమిస్తారు? ఒకసారి క్షమిస్తాం. రెండోసారి కూడా ఆ పని చేస్తే ఏం చేస్తాం? క్షమించాలని లేదు, కానీ మళ్ళీ వెసిలి గారు ప్రతి ఆదివారం క్షమించు అంటారు కదా, అందును బట్టి ఇంకొకసారి క్షమిస్తా. మళ్ళీ మూడోసారి మళ్ళీ ఏదైనా జరిగితే ఇంక ఎవరు చెప్పినా ఇంక నేను క్షమించనండి. ఇంకా ప్రియులారా, ఒక మాట గమనించండి. మానవులను మనకే అంత రోషం, అంత పట్టుదల, మన గురించి ఎవరో ఏదో చెడుగా మాట్లాడారనో చెడు చేశారనో క్షమించను అంటా ఉంటే, దేవుడు అలా అనుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఆయనకి వీరిని వదిలిపెట్టేద్దామని కనుక అనుకున్నాడంటే మనం ఏమైపోతాం ఈ పాటికి? విడువక నీ ఎడల ఏం చూపిస్తున్నాను? కృప చూపిస్తున్నాను. కారణం ఉండదు తెలుసా? నేను నిన్నేం చేస్తాను? శాశ్వత ప్రేమతో. అలా అని చెప్పి అదేదో పాపం చేయడానికి లైసెన్స్గా ఉపయోగించమన్న ఉద్దేశం కాదు. దేవుని కృపను, ఆయన ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకుందాం. శాశ్వత ప్రేమతో మనం ప్రేమిస్తున్న ఆ ప్రేమ శాశ్వతమైంది. కొంతకాలం ఉండి కొంతకాలం గతించిపోయేది కాదు. తల్లిదండ్రుల ప్రేమలకు కొన్ని హద్దులు ఉంటాయేమో, పిల్లల ప్రేమలకు హద్దులు ఉంటాయేమో. మన ఒక తండ్రి అంటున్నాడు, నా కుమార్తెను నా లైఫ్లో, నా కంఠంలో ప్రాణం ఉండగా క్షమించనండి అన్నాడు. ఏమండి అంటే, మమ్మల్ని కాదని, మమ్మల్ని వద్దని ఒకరిని ప్రేమించి ఇల్లు దాటి వెళ్ళిపోయిందండి, ఇంకా ఇంటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదండి. నా కుమార్తె ఇంటికి రావాలి అంటే నేను చచ్చిపోయిన తర్వాత రావాలని అన్నాడు. ఆ తండ్రికి అంత కోపం ఉంది కుమార్తె మీద. కన్న తండ్రే క్షమించలేకపోతున్నాడు కుమార్తెను. యవన కాలంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మోసం చేసి వారిని కాదని, వద్దని, ఎవడో ప్రేమిస్తున్నాడని చెప్పి ఆ ప్రేమ ఎక్కువ అనుకుని తల్లిదండ్రులను వదిలేసి ఒక్క మాట కూడా చెప్పకుండా రాత్రి ఇల్లు దాటి వెళ్ళిపోయింది కుమార్తె. తెలియాలండి ఆమెకి మా ప్రేమ విలువ ఏంటో తెలియాలండి. అందులో బట్టి నేను రానివ్వడండి. ఇంకా తండ్రి కచ్చాగట్టు కూర్చున్నాడు, క్షమించినట్ట కుమార్తెను. ఒకవేళ తల్లిదండ్రులు క్షమించలేని పిల్లలు చాలామంది ఉన్నారేమో. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, వెసులను నేను ప్రపంచంలో ఎవరితోన్నా మాట్లాడుతున్నా, మా పేరెంట్స్తో మాత్రం మాట్లాడినాను. ఎందుకమ్మా? వాళ్ళు నాకు అన్యాయం చేశారన్న, నన్ను పట్టించుకోలేదు సరిగ్గా, నన్ను ఇబ్బంది పెట్టారు వాళ్ళు. కొంతమంది తల్లిదండ్రులు క్షమించలేని పరిస్థితుల్లో ఇంకా భర్తనే భార్యలని క్షమించలేని చాలామంది ఉన్నారనుకోండి. అదంతా నెవర్ ఎండింగ్ టాపిక్. అది మనం మాట్లాడుకుంటే చాలా ఎక్కువ వెళ్ళిపోతాయి అన్నీ కదా. ఒక ఆమంటది, ఎవరినైనా నేను క్షమిస్తాను కానీ భర్తను మాత్రం క్షమించరండి. ఏం చేశాడమ్మా? ఏదో కీడు చేశాడండి నాకు. ఎవరినైనా క్షమిస్తాను కానీ నా భార్యని మాత్రం క్షమించనండి అనే భర్తలు లేరా? బెంగళూరులో ఇద్దరు భార్య భర్తలు గొడవ వచ్చింది, విడాకుల కోసం పరిగెత్తేశారు. కోర్టులోకి వెళ్ళిన తర్వాత భయంకరంగా దెబ్బలాడుకున్నారు. ఇంకా మా వల్ల కాదని మేము కలిసి ఉండలేమండి. ఆఖరికి జడ్జి గారు అడిగారు, అమ్మ అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈయన పేస్ట్ మధ్యలో పిండుతాడంట, అక్కడ వచ్చిందంట గొడవ. ఈమెకేమో చివరి నుండి పొదుపుగా పిండడం ఆమెకు అలవాటట, పెప్సోడెంట్ పేస్ట్. ఈయన వచ్చి ఉదయాన్నే లేచి మధ్యలో పిండేస్తున్నాడంట. అందును బట్టి చెప్పిందట, ఏమండి ఆ పని చేయకండి, వేస్ట్ అయిపోతుంది పేస్ట్ అనగానే ఊరుకో అన్నాడు. దెబ్బలాటలు వచ్చినాయి, గొడవలు వచ్చినాయి. నేను మారన నేతను, మీరు మారపోతే కుదరదని ఏమే. ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ? ఆ పేస్ట్ వారి జీవితాల్లో ఏం చేసింది? ఇబ్బంది పెట్టేసింది. ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలామంది, క్షమించలేకపోతున్నారు. కానీ దేవుడు చెబుతున్నాడు, నువ్వు తిరిగి వస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే, శాశ్వత ప్రేమతో మనం ప్రేమించే దేవుడు విడువక తన కృపను మన పట్ల, మన దౌర్భాగ్య స్థితిని బట్టి దేవుడు ఎప్పుడో మనల్ని వదిలేయాలి, కానీ ఆయన వదిలిపెట్టలా. ఇంకా 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 మన పట్ల తన వాత్సల్యతను, తన కృపను చూపిస్తూనే, దేవదేవుడు తన ప్రేమను ఎక్స్టెండ్ చేస్తూనే మనల్ని నడిపిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన విడువక కృప చూపించే దేవుడు ఆయన. ఎవ్వరు మనల్ని విడిచిపెట్టకపోయినా దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదన్న, పట్టుకున్నాడు ఆయన. మనల్ని నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు. ఒకవేళ ఈరోజు అందరూ నేను వదిలిపెట్టారన్న వేదన నీలో ఉందా?
నీ దౌర్భాగ్య స్థితిని బట్టి అందరూ వదిలేశారని బాధపడుతున్నావా చెల్లెమ్మా? తమ్ముడు ఏడుస్తున్నావా? నీ స్నేహితులందరూ నేను వదిలేశారని? నువ్వు ప్రభువుని అంగీకరించినందుకు, సత్యం కోసం నిలబడినందుకు, వారి పాప కార్యాల్లో పాలు పంపులు పొందనందుకు, వారి అసభ్య కార్యాల్లోనూ తిరగనందుకు, నేను హేళనగా మాట్లాడి అందరూ నేను వదిలిపెట్టేశారా? నీ కాలేజీలో ఒక శ్రమను ఎదుర్కొంటున్నావా? నీ యూనివర్సిటీలో ఒక శ్రమను ఎదుర్కొంటున్నావా? నీ హాస్టల్లో ఒక శ్రమను ఎదుర్కొంటున్నావా? దేవుని కోసం నమ్మో, నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను ఏం చేయడు చెప్పండి? విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టాడు. నిలబెట్టే దేవుడు, నిన్ను వాడుకునే దేవుడు, తన మహిమ కొరకు నిన్ను సిద్ధపరిచే దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. ఆ ప్రేమను అర్థం చేసుకుందామా? అందును బట్టి అన్నాడు, మనలను ప్రేమించచ్చు. ఎందుకు ప్రేమించావు నాయన? ప్రేమించడం వల్ల నాకు కలిగిన లాభం ఏంటి ప్రభు అంటే, ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. తన రాజ్య విస్తరణ కోసం నేను ఏం చేసుకున్నాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది, విడువక నీ ఎడల ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తూనే ఉన్నాడు. కృప కృప కృప, మోర్ గ్రేస్. పౌలు మహాశయుని దేవుడు బలపరుస్తూ, నా కృప నీకు చాలును అనే వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు ఆయన కృప ద్వారా మనం ముందుకు సాగిపోవాలని దేవుని ఆశ, దేవుని యొక్క కోరిక. ఆయన మనల్ని ప్రేమించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఇవన్నీ మనసులో పెట్టుకుని దేవుని స్తుతిద్దాం.